అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్. నేను ప్రయాణికుడు. మీకు ఎక్కువ సౌండ్ వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఒకవైపు సాంగ్స్ ఉన్నాయి, ఇంకోవైపు అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి. మీకు ఎక్కువ సౌండ్ వినిపించకపోవచ్చు. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ మీద తెలుసుకోవచ్చు, ఐ మెట్ హైదరాబాద్. ఈ దారిలో వెళ్తున్నాను కవరేజ్ కోసం, దర్శనం కూడా చేసుకుంటాను, అప్డేట్స్ ఇస్తాను. మీకు లాంగ్ డిస్టెన్స్ ఏం కనిపించదు, క్లోజ్గా షార్ట్స్ చూపిస్తాను. ఓకే, ఎంజాయ్ ద దర్శన్. మీరు హైదరాబాద్ రాలేకపోయినా మీకు దేవుడి దర్శనం చేపిస్తాను. లెట్స్ గో. సో లక్కీగా నేను వచ్చిన దారిలో ఎక్కువ భక్తులు లేరు, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కూడా చెప్పిస్తా, చూడండి. ఎంత హైదరాబాద్ వినాయకుడు ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఒక సౌండ్ వినిపిస్తుంది కదా. నేను ఈ సౌండ్ ఏదో ట్రెడిషనల్ ఈవెంట్ జరుగుతుందేమో, బోనాలు తీసుకొస్తారేమో, నైవేద్యం పెడతారేమో అనుకున్నా. ఇది ప్యూర్ మార్కెటింగ్. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి, అందరి అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ఇంకొక ట్రై చేశారు. ఇలాంటి మనం కూడా ట్రై చేయొచ్చు. బాగుంది ఐడియా. మీరు ఈ వినాయకుడు చూడడానికి వచ్చే టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి మీకు చెప్తాను. ఓకే, ఇంతకుముందు చూసారుగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి కూడా వస్తున్నారు. మీరు కూడా మొక్కుకొని నెక్స్ట్ ఇయర్ నెరవేరితే మొక్కులు చెల్లించారు. భాగ్యనగర్లో వినాయకుడి ఉత్సవం అంటే అందరికీ ముందుగా ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తాడు. 1954లో ఒక్క అడుగుతో మొదలై ఈసారి మనకు 69 అడుగుల మహా వినాయకుడిగా దర్శనమిస్తున్నాడు శ్రీ వరసిద్ధి వినాయకుడు. 2025లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి అవతారంలో 3 తలలతో నిల్చుని భక్తులకు దర్శనమిస్తున్నాడు వినాయకుడు. స్వామి తలపై పడగ విప్పిన 5 సర్పాలు, స్వామివారికి 8 చేతులు ఉంటాయి. ఎడమవైపు చేతుల్లో పద్మము, శంఖము, భారీ లడ్డు ఉండగా, కుడివైపు చేతుల్లో ఆయుధము, సుదర్శన చక్రం, రుద్రాక్ష మాల, అభయహస్తం ఉంటాయి. ఇక ఈసారి స్పెషాలిటీ ఏంటంటే కాశీ నుంచి తెప్పించిన 1,00,000 రుద్రాక్షలతో స్వామివారికి రుద్రాక్ష మాలను చేయించారు. 1954లో ఫ్రీడమ్ ఫైటర్ సింగారి శంకరయ్య ఒక్క అడుగు వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో ఏటేటా ఒక్కో అడుగుతో పెంచుతూ ఉన్నారు. తర్వాత 2014 నుంచి ఒక్కో అడుగును తగ్గించడం మొదలుపెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడిని 1978 నుంచి చిన్నస్వామి రాజేంద్ర అనే అత్యంత ప్రతిభావంతుడైన కళాకారుడు డిజైన్ చేస్తున్నారు. ఈసారి వినాయకుడి విగ్రహం తయారీకి 1000 బ్యాగుల మట్టి, 30 టన్నుల స్టీలు, ఇలా భారీ ముడి పదార్థాలను వినియోగించారు. భారీ వినాయకుడి చేతిలో ఉంటే లడ్డు అనేది కూడా ఒక డిజైన్ అనుకుంటారు. అఫ్కోర్స్ అది డిజైన్, కానీ నిజమైన లడ్డు. ఈ లడ్డూను చివరిగా నిమజ్జనం అయ్యాక భక్తులకు ప్రసాదంగా పంచుతారు. 1982లో సాగర సంగమం సినిమాలో ఒక పాటపై కమల్ హాసన్ ఇక్కడే అంటే ఖైరతాబాద్ వినాయకుడి ముందే డాన్స్ చేశారు. ఇక మీరు కూడా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ చేరుకుంటే చాలు. అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు మీకు అడుగడుగున డైరెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. మెట్రో స్టేషన్ నుంచి దిగగానే డైరెక్ట్గా క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. దర్శనం చేసుకుని ఇదే మార్గంలో తిరిగి వస్తే మీకు ప్రసాదం కూడా లభిస్తుంది. మెట్రో రైలు దిగి వచ్చే ప్రయాణికులు వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో ఒక రైల్వే క్రాసింగ్ ఉంటుంది. గేటు పడితే అది మీ భక్తికి, ఓపికకు పరీక్షగా భావించి ఆగిపోండి. ఇలా గేటును దాటి వెళ్ళిపోకండి, ఎందుకంటే రైలు ఎప్పుడైనా రావచ్చు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే హైదరాబాద్కి షాన్, హైదరాబాద్కు జాన్ కూడా, ఒక కల్చరల్ సింబల్ కూడా. భాగ్యనగర్లో ఏ మూలన ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఉన్నా ప్రతి ఒక్కరూ దర్శించుకునే ఖైరతాబాద్ వినాయకుడిని ఇంతకీ మీరు దర్శించుకున్నారా లేదా ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. సెక్యూరిటీ విషయంలో తెలంగాణ పోలీస్ ఎక్కడ తగ్గలేదు. ఫుల్ సెక్యూరిటీ, చాలా మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు ఇక్కడ. బందోబస్తు బాగుంది. మహిళా పోలీసులు కూడా ఎక్కువ శాతం కనిపించారు ఇక్కడ. సో ప్రశాంతంగా మీ దర్శనం పూర్తి చేసుకోవచ్చు. అధికారులకు, పోలీసులకు మీరు సహకరిస్తే మీ దర్శనం కూడా బాగా అయిపోతుంది. సాటర్డే, సండే చాలా క్రౌడ్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి లేదా అదర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సెలవులు ఉంటాయి. కొంతమంది సెలవులు పెట్టుకొని లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తుంటారు. సో ఆ క్రౌడ్లో, ఆ భక్తజన సందోహంలో మీరు క్రష్ అయిపోతుంది మీ ఆధ్యాత్మికత.
మీ డివోషన్ మొత్తం క్రష్ అయిపోతుంది ఆ టైంలో. సో ఫ్రైడేకి ముందు ట్రై చేయండి, లేదా మండే తర్వాత ట్రై చేయండి. నెవర్ ట్రై ఆన్ వీకెండ్స్. అండ్ వెళ్ళేటప్పుడు మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ ప్రసాదం ఫ్రీగా ఇస్తారు. మీకు అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోతే నా వెనుక ఇక్కడ కూడా ప్రసాదం అమ్ముతారు, మీ చాయిస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ఫోటోలు అవి కాకుండా దేవుడి పైన మనసు పెట్టండి. నాకు తప్పదు, నేను మీ పైన మనసు పెట్టాను కాబట్టి మీరు మాత్రం దేవుడి పైన మనసు పెట్టండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ హైదరాబాద్ వినాయకుడు. నేను నిమజ్జనాన్ని అప్డేట్ ఇస్తాను, ఇంకా హైదరాబాద్లో రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇస్తాను. మా ఏరియా ఉంది కదా ధూల్పేట్, అక్కడికి వెళ్ళి అప్డేట్స్ ఇస్తాను. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, వినాయకులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు అవి కూడా ట్రై చేస్తాను చెప్పడానికి. ఓకే, బాయ్.